మాట్లాడారు. మహిళలను కూడా భలే గౌరవిస్తాడు సార్. అక్కడే నోరు కంట్రోల్ సభ స్పీకర్ గా వచ్చిన తర్వాత ప్రవర్తన చూస్తారు సార్ సమాజం. ఇంతకు ముందున్నది ప్రతి నాయకుల్లో లోపాలు ఉంటాయి, దాన్ని ఇప్పుడు స్పీకర్ గా ఉండేటప్పుడు ఆ గౌరవం ఇద్దాం, ఇచ్చాక రేపు పొద్దున్న చూదురు కానీ అప్పుడు మాట్లాడండి. ఈ లోపు ఎందుకు మళ్ళీ ఆ చులకన? అదే కదా తప్పకుండా. ఆయన ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు స్పీకర్. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తిట్టడానికి అర్హత లేదు, మీకు గౌరవ చేసే మాట హక్కు అని చెప్పేశాడు. సో బహిరంగ చెప్తుంటే ఆయన చాలా గౌరవప్రదంగా తన కంటిన్యూ చేసుకుని నవయిస్తున్నాడు. గౌరవిస్తానన్నప్పుడు మీరు అవమానపరుస్తారు, మీరే డిసిషన్ తీసుకొని రాకుండా మానేస్తే ఏం చేయాలో ప్రజల చేతుల్లో మీరు తెలుసుకుంటారు. మాకు చాలా క్లియర్ గా ఉంది, బాధ్యతలు చాలా బలమైన టాస్క్లు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు రావాలని మీ ద్వారా మేము కోరుకుంటాం. వైసీపీ నుంచి ఎన్నికబడిన 11 మంది ఎమ్మెల్యేలు రావాలని మీ ద్వారా కోరుకుంటాం. ఫైనల్ గా రామ్ కుమార్ గారు. ఏం లేదు, అదే రకరకాల పాయింట్లు ఏమన్నా చెప్పాలంటే చౌదరి గారి మధ్యలో చెప్పేశారు. అంటే ఇంకా సూటిగా చెప్పండి. హుందాతనంగా సభ నడవటం ఇవన్నీ సరే ప్రజలు ఆశిస్తానే ఉంటారు, తటస్థులం అందరం ఆశిస్తానే ఉంటాం. అది జరుగుతుందా లేదా అంటే ఇంతవరకు అయితే చూడటం మానేశాం. 2014 తర్వాత అయితే ఎప్పటికప్పుడు ప్రతిసారి అనుకుంటున్నాం, అట్లాగే ఉంటుంది. ఈ దఫా ఆశించచ్చా? మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి. 100% అండి, సింపుల్. ఇంకా అంతకు మించి ఆన్సర్ లేదు. 100% ఆశించచ్చు. రైట్. ఫైనల్ గా దుగ్గరాజు గారు. ఓకే సార్, ఒక 2 పాయింట్స్ చెప్పి రాజకీయాల గురించి చెప్తాం. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఢిల్లీలో కానీ మిగతా తెలుగుదేశానికి ఆ పార్లమెంట్ లో కానీ స్పీకర్ గారు ఇచ్చారు తప్పించి వాళ్ళు డిమాండ్ చేసింది మాత్రం కాదండి. బీజేపీ డిమాండ్ చేయలేదు మాకు ప్రతిపక్ష హోదా కావాలని, నాయకుడికి హోదా కావాలని. అలాగే ఆనాడు ఉపేంద్ర డిమాండ్ చేయలేదు, తెలుగుదేశం డిమాండ్ చేయలేదు. ఇప్పటికైనా స్పీకర్ ఇస్తే ఇవ్వవచ్చు. రెండోది, యార్లగడ్డ వారు చెప్పినట్టు 10% అనేటువంటి ప్రస్తావన రాజ్యాంగాల్లో లేదు. ఆయన ప్రస్తావించిన 2 కూడా 56, 53 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రూల్స్ లో ఉందండి. అది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాంట్లో ఉంది తప్పించి రాజ్యాంగాల్లో లేదు. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాసుకున్నటువంటి విషయం నిజం. ఇకపోతే మీరు మన రాష్ట్రంలో ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలు చాలా బాగా ఆడేవండి, మనకు చాలా ఇష్టం తమిళ భాషలో నుంచి తీసుకున్నటువంటివి. ఇప్పుడు మనం తమిళ రాజకీయాలను కూడా దిగుమొచ్చేసుకున్నాం. సో అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే ఏ విధంగా అయితే నిర్లజ్జగా కొట్టుకున్నాయో అసెంబ్లీలో, జయలలిత చీర లాగడానికి ప్రయత్నం చేశాయో, ఇతర అసలు ఒకటి మొహం ఒకడు చూసుకోనట్టుగా సీట్ల అరేంజ్మెంట్ చేసుకున్నారు తమిళనాడులో అసెంబ్లీలో. కరుణానిధి ఒకసారి వచ్చిన తర్వాత ఇంతే నీచమైనటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీల మధ్య జరిగింది, జరుగుతుంది, జరగబోతుందండి. ఇక్కడ ఏదో గౌరవిస్తాం, హుందాగా వ్యవహరిస్తాం అనేటువంటిది 2014-19లో లేదు, 19-24 లేదు, 24-29లో కూడా ఉండదు. ఎందుకంటే అవతల వాళ్ళని తిట్టించి సంతోషపడటం అనేటువంటిది శాసనసభాపక్ష నాయకుడి మొహంలో కనిపిస్తున్నప్పుడు, అది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మొహంలో కనిపించింది, జగన్మోహన్ రెడ్డి మొహంలో కనిపించింది. అవతల వాళ్ళని తిడుతున్నప్పుడు అడ్డగోలుగా, అది కూడా